ఈ డెకెట్ 22 డెకెట్స్ సందర్భంగా దేవుడి యొక్క మాటలు మనం జ్ఞాపకం చేసుకోవటానికి, ముఖ్యంగా దేవుడు వీరికి కల్పించినటువంటి ఆలోచన విధానాన్ని బట్టి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మనుషులు ఎలా బ్రతుకుతున్నారు భూమి మీద అనేది దేవుడు గమనించటం లేదేమో అని మనుషులందరూ వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉన్నారు. కానీ మనిషి యొక్క ప్రతి సెకండ్ మాట నుంచి, నడక నుంచి, ఏదో ఆలోచన కూడా దేవుడు పట్టి చూస్తున్నాడు అనేది మనుషులు మర్చిపోయారు. ఈ పరిస్థితుల్లో దేవుని యొక్క మాట మనిషికి చాలా అవసరం. దానికి ఏ కారణమైనా మనం ఎత్తుక్కోవాలి దేవుని మాటను ప్రకటించడానికి. అందుకు ముఖ్యంగా ఈ కుటుంబానికి దేవుడు ఇచ్చిన ఈ ప్రేరణను బట్టి దేవుని తరపు నుంచి థ్యాంక్స్ చెప్తూ ఉన్నాను. ఎలాగైనా సంఘానికి దేవుని మాటలు అందాలి. సందర్భం ఏదైనా కానివ్వండి, అది చాలా ఆనందకరమైనది అవ్వనివ్వండి, దుఃఖకరమైనది అవ్వనివ్వండి, ఏదైనా అవ్వనండి, దేవుని మాట మనిషి మెదడులోనికి వెళ్ళాలి. అందుకే మనకి కాలాన్ని ఇస్తున్నాడు, సమయాన్ని ఇస్తున్నాడు, ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు, ఆహారాన్ని ఇస్తున్నాడు. టోటల్గా దాన్ని అంతా కలిపి పోషిస్తున్నాడు ఆయన. ఆ పోషించడం అనేది భర్త అంటాడు, నేను నిన్ను పోషిస్తున్నాను అంటాడు. కానీ గింజ భూమిలో పడకుండా ఎలా పోషించగలడు? ఏదన్నా చెయ్యాలి అనుకున్నప్పుడు, పని చెయ్యాలి అనుకున్నప్పుడు రూపాయి వస్తుంది అనుకుంటున్నాడు మనిషి. ఆ రూపాయి రావాలి అన్నా దానికి తగ్గ ఫలితంగా ముందు కావాల్సిన క్రియ. ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మర్నే చూసుకున్నాము. అతను పని చేయాలనుకున్నారు, కోతలకు వెళ్ళాలనుకున్నారు. సూర్యుడు రాకపోతే పంట పడుతుందా? పండదు. అలాంటి సూర్యుడినే తిప్పుతున్న మహాశక్తి అయిన దేవుణ్ణి తెలుసుకోకుండా, తెలుసుకున్నామని నటిస్తూ ఉన్నా, తెలుసుకున్నామని మర్చిపోతామని ఎలా మర్చిపోతాం? ఖచ్చితంగా మర్చిపోతాం. అలాంటి పరిస్థితుల్లో మీరు ఏ విధంగా అయినా సంఘం తరపు నుంచి కార్యక్రమం చేయండి అని ప్రేరణ ఇచ్చి, సంఘపు తరపు నుంచి గృహ కూడికలు అంటారా, ఓపెన్ మీటింగ్ అంటారా, దేవుని యొక్క కంఠాన్ని, దేవుని యొక్క మాటని ఇప్పుడు ఈ చివరి రోజుల్లో గనక మనం పరిచయం చేయకపోతే, మనం చాలా తెలుసుకున్న మనము మన జీవితం చెప్పేటప్పుడు నా వైపు ప్రయత్నించండి, నాకు మైండ్ చేంజ్ అయిపోద్ది. మీ ముఖ కవళికలను బట్టే నాకు ఇంట్రెస్ట్. పరిశుద్ధాత్మ దేవుడు మరింతగా సహాయం చేస్తారు. మీరు అన్యదా భావించకండి. మనం స్పెండ్ చేసేది 1/2 అవర్ కన్నా ఎక్కువ చేయం. సో ఈలోపు శ్రద్ధగాని మొదటి నుంచి చివరి భాగం వరకు దేవుడు చెప్తున్న మాటను మనం అలక్ష్యం చేస్తున్నామేమో. కాబట్టి మాటను వినటానికి చూద్దాము. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 5వ వచనం. దేవుడైన యెహోవా నాకు ఆజ్ఞాపించినట్లు మీరు స్వాధీనపరచుకొనబోవు దేశమున ఆచరింపవలసిన కట్టడలను మీకు నేర్పేశాను అని ఈ పాయింట్ ఉంది. 6వ వచనం నుంచి బాగా ప్రయత్నించండి మీ మెదడులోకి వెళ్ళటానికి. ఈ కట్టడలన్నిటినీ మీరు గైకొనాలి. ఏం చెప్పావు నాయన? ఏ టైంలో చెప్పావు? ఏ సందర్భంలో మమ్మల్ని ఎలా ప్రవర్తించమన్నావు? ఏది ఎట్లా ఉన్నా మమ్మల్ని ఎలా ఉండమన్నావు అని చెప్పాను కదా. ఆజ్ఞలన్నిటినీ గైకొని అనుసరించాలి. అనుసరిస్తే వాటిని గురించి విను జనముల దృష్టికి ఏం చేయాలంటే, ఆజ్ఞలు గైకుంటున్న వాళ్ళు వినిపించాలి. మరి అండర్లైన్ చేసుకోండి. చాలా చాలా బాధ్యతలు ఉన్నాయి. ఒక సంఘంలోకి వచ్చిన విశ్వాసికి మొదలు, కాపరికి మొదలు, అసలు దేవుణ్ణి నమ్ముకున్నామన్న ప్రతి ఒక్కరికి మీద ఏముందో తెలుసా? ఆయన గొంతులు వినిపించాలి. ఆ కట్టడలన్నీ మీరు గైకొని ఆచరిస్తున్న ప్రక్రియలో వాటిని గూర్చి విని జనుల దృష్టికి అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకము. వారు చూచి, అర్థమవుతుందా ఎందుకు పెట్టాలి గృహ కూడికను? అసలు ఎందుకు మనకి దేవుడు కార్యాలు చేస్తే మనం ఎందుకు థ్యాంక్స్ గివింగ్ అంటున్నాం, లేకపోతే ఇంకేదైనా గ్యాదరింగ్ అంటున్నాం, టుగెదర్ అని అనుకుంటున్నాం, ఏదో ఒకటి విధంగా మనం ఎందుకు మాటలు బయటికి తీసుకెళ్తున్నాం అంటే, వారు చూచి
పలోమని భర్తనంగానే పలోమని వెళ్ళిపోతున్నారు, వందలుగా వెళ్ళిపోయి కనీసం ఎదుట వ్యక్తికి తగలకుండా ఒక అడుగు డిస్టెన్స్ లో మనం మెయింటైన్ చేస్తూ వెళ్ళాలనే క్రమశిక్షణ లేని జీవితం వల్ల దేవాలయాలకు వెళ్ళి తొక్కిసలాటలో చచ్చిపోతున్నారు. అర్థమవుతుందా? అందుకే మనల్ని చూసి అసలు దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ఎలా ఉంటారు అని చూపించడానికి ఆ జనులు చూచి అని ఒక మాట ఉంటుంది చూడండి. అక్కడే జనుల దృష్టికి అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకము, వారు చూచి. ఇలా ఉంటదా? ఇలా ఉండాలా? దేవుని నమ్ముకున్న వాళ్ళు ఇలా ప్రవర్తిస్తారా? ఇంత డిసిప్లిన్ మేనర్ లో ఉంటారా? ఇంత కృతజ్ఞతగా ఉంటారా? ఇంత దయగా ఉంటారా? ఇంత హెల్ప్ఫుల్ గా ఉంటారా అనుకుని జనులు నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞానము వివేచన గల జనము అని చెప్పుకోవడానికి మనం వినిపించాలి. అర్థమవుతుందా? అర్థమైందా? మీకు క్లారిటీ వచ్చిందా? ఎందుకు అక్క వాళ్ళు కుదిరితే గ్యాదరింగ్ అంటారు, అన్న వాళ్ళు కుదిరితే ఓపెన్ మీటింగ్ అంటారు. ఇవన్నీ ఎందుకు అనుకుంటున్నారు అంటే మీ గురించిన ప్రవర్తన బయట అన్ని జనులుగా ఉన్న వాళ్ళకి మీరు ప్రొజెక్ట్ చేయాలి. వాళ్ళు ఏమనుకోవాలి మిమ్మల్ని చూసి? వీళ్ళకంటే మేము బాగా ఘనంగా లేకపోతే సౌండ్ పొల్యూటెడ్ గా చేస్తున్నామని అనుకోవాలా? కాదు. ఏమనుకోవాలట? వీళ్ళు గొప్ప జనము, జ్ఞానం గల వాళ్ళు, వివేచన గల గొప్ప జనం అనుకోవాలి. అర్థమవుతుందా? అందుకు పెట్టుకోవాలి. ఇప్పుడు చెప్పండి, పెట్టి దేవుడు మీటింగ్, దేవుడికి సంబంధించిన థ్యాంక్స్ గివింగ్ నువ్వు చేస్తున్నావంటే ఎంత పెద్ద కార్యక్రమం చేస్తున్నావో తెలుసా? థ్యాంక్స్ గివింగ్ అనేది జస్ట్ మనం వన్ డేలో చెప్పేసి వెళ్ళిపోతున్నాం, కానీ బయటికి వెళ్ళి ప్రొజెక్టింగ్ ఎలా అవుతుంది తెలుసా? ఈ జనము ఎంత బాగా డిసిప్లిన్ గా ఉన్నారు వీళ్ళు, జ్ఞానం ఏంటి వీళ్ళు ఎంత బాగా మాట్లాడుకుంటున్నారు, ఎంత వివేచనగా ఉన్నారేంటి. సో ఈ దేవుడు గురించి మనము ఆలోచించాలి అనే ఒక ప్రేరణను తీసుకురావాలి, ఆ సందర్భంగా చేయాలి. అందుకే అంటున్నాడు, మీరు ఆచరించవలసిన కట్టడలను విధులను అందుకే ముందు నేర్పాను. దేవుడు ఏమంటున్నాడు స్వయంగా? ముందు కట్టడలను, ఆచరించవలసిన విధాలను నేను ఎందుకు పెట్టాను అనుకుంటున్నారు? మీరు అవి చేసి వాటిని గైకొని ఆచరించిన తర్వాత మీలో జ్ఞానవంతులు మీలో వివేచన ఉన్న వాళ్ళు బయలుదేరుతారు. కాబట్టి నన్ను గురించి ఆలోచించే జనాంగం బయటికి రావాలి. ఇలా చేస్తున్నామా? అందుకే ఒక మాట చూపిస్తాను. యెషయా గ్రంథంలోనే సామెతల గ్రంథము 19వ అధ్యాయము, సామెతల గ్రంథము 19వ అధ్యాయము 14వ వచనం చూడండి. ఏమేమిటంటే గృహము, విత్తనమును, పితరులు ఇచ్చే స్వాస్థ్యము, ఇంకోటి కూడా యాడ్ చేశారు ఇక్కడ, మంచి బుద్ధి గల భార్యను కూడా ఎవరిచ్చిన దానం అంట? దానము. మీరు ఈ గృహాల్లో ఎలా ఉన్నారు? అసలు మీకు ఇవ్వబడిన గృహము ఆయన ఇచ్చిన దానం అనుకుని ఉంటున్నామా, లేకుంటే నా కష్టము, నా కష్టార్జితము, నేను ఎంతో ముందు ప్లాన్ చేసుకున్నాను కాబట్టి అని మనం అనుకుంటున్నామా? గృహం ఇవ్వటం కానీ, వారసత్వంగా ఆస్తులు రావటం కానీ, ఇంకొకటి ఏమంటున్నాడు? విత్తనాలు లేకపోతే ఇప్పుడేమో ప్రతిదాన్ని మనం సీడ్లెస్ అనుకుంటున్నాం కదా. సీడ్లెస్ తినటం బాగుంటది, కానీ ఫ్యూచర్ కి ఫ్రూట్ కావాలంటే వితౌట్ సీడ్ ఉంటుందా? అసలు ఏమి ఇవ్వలేము మనం వారసత్వంగా. కాబట్టి నోటికి తగులుతున్నా మనం ఏముండాలనుకోవాలి? విత్తనం ఉండాలి. అది దేవుడు ఇచ్చిన దానం. ఇదివరకు చిన్నప్పుడు గ్రేప్స్ లోకి సీడ్స్ ఏమనిపించేది? ఈ ఒకటి మధ్యలో ఎలా తిట్టుకునే వాళ్ళం అండి, అజ్ఞానం కదా. ఇప్పుడు జ్ఞానం వచ్చింది, ఇప్పుడు ఏమంటున్నాం మనం? విత్తనం అవసరం నాయనా, వివేచన వచ్చింది నైనా మాకు అనిపిస్తుందా లేదా? సుబుద్ధి గల భార్య, గృహము. మరి ఇక్కడ సుబుద్ధి గల భార్య అన్నాడు ఎందుకో తెలుసా? భర్త జస్ట్ ఫైనాన్షియల్ ప్రొటెక్టర్, ప్రొడ్యూసర్ మాత్రమే. దాన్ని మెయింటైన్ చేయగలిగింది సుబుద్ధి గల భార్య.
ఏం తెచ్చినా, ఎలా తెచ్చినా, ఏది ఎక్కడ వరకు పెట్టాలి, ఎంత వరకు పెట్టాలి, ఏం చేస్తే ఎలా వస్తుంది, ఎక్కడ వరకు పెడితే ఎంత లాభం ఉంటుంది అని చెప్పగలిగేది ఎవరు? భార్య. భార్య. ఆవిడ కూడా ఏ బుద్ధి ఉండాలంటే ఆవిడికి సుబుద్ధి. అంటే మీరేమంటారు చెప్పండి? ఇక్కడే పప్పులో మనం ఎప్పుడు కాలేస్తాం. సుబుద్ధి అంటే వాక్యముతో కూడిన బుద్ధి. సుబుద్ధి అంటే మంచి బుద్ధి ఉంది అనుకోండి, ఏం చేస్తారు చెప్పండి? అమ్మ నీకు రూపాయి పెట్టినా, నీకు 2 రూపాయల భోజనం పెట్టి పంపించినా అంటది. అదే సుబుద్ధి ఉందంటే ఇగో ఇలా పిలిచి మరీ వాక్యం చెప్పిస్తారు. ఫస్ట్ నేను ప్రసాద్ అంకుల్ గురించి ఆంటీ గారిని ఒక క్వశ్చన్ అడిగాను. ఆంటీ అసలు అంకుల్ మాట్లాడతారా అని. ఎందుకంటే ఆయన వాయిస్ అస్సలు వినిపించదు, అస్సలు వినిపించదు. ఈ మధ్య కొంచెం ఆయన ఇంటరాక్షన్ జరుగుతుంది. ఎంత సైలెంట్ అనిపించింది నాకు. పర్సనల్ గా మనకు తెలియదు, భార్యాభర్తలుగా తెలుస్తుంది. కానీ అలా అలాంటి పర్సన్ ని వాక్యం వైపు త్రిప్పగలగాలి అంటే సుబుద్ధి ఉండాలి, వాక్యముతో కూడిన బుద్ధి ఉండాలి. వాక్యముతో కూడిన బుద్ధి ఎలా ఉండాలి అంటే ఆయన ఉన్నా లేకపోయినా యథార్థంగానే, ఆయన ఉన్నా లేకపోయినా నిజంగానే, నిజం మాట్లాడుతూనే, అంత హానెస్టీ. అందుకే దేవుడు కూడా ఎప్పుడు మీరు యథార్థంగా మీ ప్రవర్తన, మీ యథార్థత, మీ ప్రవర్తన, మీ బుద్ధి ఇవే చెప్తూ ఉంటాడు ఆయన. అంటే నేను అంటే ఎప్పుడన్నా ఆయన సడన్ గా వచ్చారనుకోండి, హస్బెండ్ కానీ వైఫ్ కానీ సడన్ గా వచ్చారనుకోండి, వాళ్ళ క్యారెక్టర్ లో చేంజ్ లేదనుకోండి, అమ్మ వీళ్ళు ఎంత స్ట్రిక్ట్ గా ఉంటున్నారు, దేవుడికి నేను కూడా లోబడిపోవాలి. అదే బైబిల్ చెప్పింది, మీ బుద్ధి వల్ల, మీ ప్రవర్తన వల్ల మీ హస్బెండ్స్ మారిపోతారు అని. సుబుద్ధి గల భార్య దేవుని యొక్క దానము ఎలాగైందో, ఆ సుబుద్ధి గల భార్య ఉండే గృహం కూడా, ఇక్కడ ఆంటీని హైలైట్ చేస్తున్నానని కాదు, వాక్యానికి వాళ్ళు ఇచ్చిన ప్రయారిటీ, భార్యాభర్తలుగా సంఘ కార్యక్రమాల్లో వాళ్ళు చేసే పనుల వల్ల, వాళ్ళు ఇచ్చే దేవుని తరపున, దేవుని కొరకు మేము ఇస్తున్నాం, దేవుని కొరకు కాదు, దేవుని పని కొరకు భూమి మీద మేము చేయాల్సిందని ఏక మనస్తత్వం కలిగి ఉంటారు చూసారా, అప్పుడు నెమ్మది ఉంటది కుటుంబంలో. అవన్నీ దేవుడు ఎందుకు ఇచ్చింటాడు? దానం ఎవరికి ఇస్తాను చెప్పండి? వీడు మంచోడు, వీడు మంచి గలవాడు, మంచి మనసు వీడిది అనుకుంటేనే కదా ఎవరికైనా దానం ఇస్తాం. ఎవరైనా రౌడీలాగా వచ్చి ఏమమ్మా నాకు ఈ చికెన్ అయ్యి వెజ్ కర్రీ ఏమొద్దు అన్నాడు అనుకో, పొర బయటకు అంటావా లేదా బిచ్చగాన్ని? అదే ఆ మహాదేవుడి దగ్గర దానం ఇస్తున్నాడు అంటే ఒక మనిషి యొక్క మనస్తత్వం ఎంత మంచిదైతే ఇస్తాడు. అంటే ఇల్లు లేని వాళ్ళందరూ మంచి బుద్ధోళ్ళం కాదా అనకండి. కొంత బైబుల్లో ఈ సందర్భానికి ఎలా తీసుకోవాలో చూడండి. కొంత మనకి లేకపోవడం కూడా దేవుడు పరీక్ష పెట్టవచ్చు, లేదా సాతాను వాళ్ళకి ఏమి ఇవ్వకుండా చూస్తాం మేము కూడా, వాళ్ళు ఎంతవరకు నిన్ను అంటి పెట్టుకొని ఉంటారు అనొచ్చు. ఇవ్వడం అనేది, దేవుడు గృహాన్ని ఇవ్వటం అనేది ఆయన ఇచ్చిన దానము. ఇంకొక మాట చూపిస్తాను, ఇదే సామెతల్లో 20వ అధ్యాయం చూడండి. 20వ అధ్యాయము 7వ వచనం. యథార్థవర్తనుడగు, అర్థమైందా? ఎందుకు యెహోవా దానం ఇస్తాడో తెలుసా? గృహాన్ని, విత్తనాన్ని, ఇంకా సుబుద్ధి గల భార్యను ఎందుకు ఇస్తాడో తెలుసా? యథార్థవంతుడు అవ్వాలి. మరి మాకేంటి లాభం అంటే, యథార్థవంతుడగు నీతిమంతుని పిల్లలు ఆఫ్టర్ నెక్స్ట్ జనరేషన్ కూడా చాలా బ్లెస్డ్ పీపుల్ అవుతారు. ధన్యులు అంటే అదే, ది బెస్ట్ ఇస్తారు అని. ద బెస్ట్ అంటే వీళ్ళు నీతివంతులుగా ఉండటం వల్ల, వీళ్ళు యథార్థవంతులుగా ఉండటం వల్ల వీళ్ళ తర్వాత వచ్చే జనరేషన్ కూడా ప్లస్ అయిపోద్ది. అర్థమవుతుందా? మేము నీతిగా ఉంటే ఏమవుద్ది, మేము యథార్థంగా ఉంటే ఏం లాభం అని అస్సలు అనుకోకండి. మీరు ప్రవర్తించే విధానం, దేవుడికి ఇష్టంగా మీరు చూపించే విధానం మీ పిల్లలకు కూడా ప్లస్సింగ్. నీ పిల్లలు నీ ముందు కష్టపడుతున్నారంటే ఖచ్చితంగా నీ తప్పు ఉంటుంది. మనకేం తెలుసు? దేవుడికి తెలుసు. అర్థమైందా? అందుకే ఎంత కష్టమైనా, నష్టమైనా, బాధ అయినా యథార్థంగా మంచి బుద్ధి గలవారంగా మనం వండి తీరాల్సింది. మీ పిల్లలకి లాభం జరుగుతుందంటే చక్కగా ఉంటారా లేదా? మా పిల్లడికి బాగా ఉండాలండి, మా పిల్లడి భవిష్యత్తు బాగుండాలనే కదా మీ ప్రణాళికలు అన్నీ ఉంటాయి. మంచిగా వాడి భవిష్యత్తు బాగుండాలని కలలు కనే వాళ్ళకి నేను ఇచ్చే సలహా ఏంటో తెలుసా? ముందు మీరు యథార్థంగా ఉండండి. ముందు మీరు బుద్ధిపూర్వకంగా మీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోండి. అవన్నీ
దేవుడికి ఇష్టమైతే మీ పిల్లలు చాలా హ్యాపీగా ఉంటారు. లేమిలో ఆయన కలిమిని కలగజేస్తారు. వాళ్ళు ఎలాగైనా హ్యాపీగా లైఫ్ ని లీడ్ చేస్తారు. అందుకని ఒక మాట చూపిస్తాను. కీర్తనలు 103వ కీర్తన, 103వ కీర్తన 5వ వచనం చూడండి. పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదగునట్లు చుడునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచున్నాడు. పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తగా ఉండాలి అనుకుంటే ఏం చేస్తున్నాడంట? మేలుతో నీ హృదయాన్ని. అవసరం ఏంటండి దేవునికి? అవసరం ఏంటి చెప్పండి? మేలు ఎందుకు చేయాలి నీకన్నా? అవసరం లేదు కదా అనిపిస్తుంది. అసలు ఆయనకి ఏం అవసరం? నువ్వు భక్తిగా ఉంటే ఆయనకి ఏమన్నా యూజ్ ఉందా? నువ్వు మంచిగా యథార్థంగా ఉంటే ఆయనకి ఏమన్నా ఉందా? కానీ నువ్వు ఉండటం, నువ్వు అలా ఉండటం, నువ్వు హానెస్టీగా ఉండటం, యథార్థంగా ఉండటం ఎవరికి లాభం? నీకు లాభం. ఆయనకేం లేదు. నువ్వు ఉన్నా లేకపోయినా ఆయన గొప్ప దేవుడే. నువ్వు భక్తి చూపించినా చూపించకపోయినా ఆయన మహా గొప్ప కార్యములు చేయగలవాడే. కానీ నువ్వు భక్తిగా ఉండటం నీకు లాభం. ఇది గ్రహించగా చాలా మంది ఆదివారం రావడం ఎంత గొప్పదో తెలుసా మాకు. దేవా మేము వచ్చాం అలాగే అన్నాడంట. ఒక ఇద్దరు ప్రార్థన చేయడానికి వెళ్తే ఇగో వీళ్ళలాగా లేను వాళ్ళలాగా లేను, నేను చూసావా నీకు బలి అర్పిస్తున్నాను, ఇది ఇస్తున్నాను, అన్ని చేస్తున్నాను అన్నాడంట. ఎవరు ప్రార్థన విన్నాడు? విన్నాడా లేదా? సో మనము మన జీవన శైలిలో మన హానెస్టీ థింగ్స్ మనకే ఉపయోగపడతాయి. ఇందాక నేను చెప్పినట్టు మన లైఫ్ లో మనం ప్రవర్తించే విధానం మన పిల్లల మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. ఒకవేళ మీకు గుర్తు రావాలి ఇక్కడ, ఒకవేళ ప్రవర్తించలేదంటే ఒక తరం కాదు 3-4 తరాలకి ఆయన కోపం వస్తుంది. అర్థమవుతుందా మీకు? చాలా మందికి వాళ్ళ బతికేంటో అలా అయిపోయింది, వీళ్ళ బతికేంటో అలా అయిపోయిందంటే కారణం కరెక్ట్ గా వాళ్ళ పేరెంట్స్ సరిగ్గా ఉండలేదు. ఇది బైబిల్ చెప్పింది. ఏమంటున్నాడు? ఎందుకు నీకు నువ్వు ఎంగేజ్ గా అంటే ఎప్పుడు హ్యాపీగా ఆనందంగా ఉండడానికి దేవుడు ఇచ్చిన మెడిసిన్ ఏంటంట? మేలుతో. మేలు చేస్తున్నాడట నీకు. మేలుతో నీ హృదయాన్ని సాటిస్ఫై. తృప్తి అంటే మీరు చూడండి, వెజ్ కర్రీస్ కన్నా నాన్ వెజ్ తిన్నప్పుడు తిన్న ఫీలింగ్ మీకు హ్యాపీగా అనిపిస్తుంది. అలాంటి హ్యాపీ కావాలి అంటే నీ మనసులో ఏది జరిగితే నీకు హ్యాపీగా ఉంటుందో దేవుడు చేసి పెడుతున్నాడంట. అవసరం ఆయనకి. ఎంత దిగిపోయి ఉన్నాడు ఆయన మనకి. అలాగే ఇంకొక మాట, యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 11వ వచనం చూడండి. 36వ అధ్యాయము 11వ వచనం. మీ మీద మనుషులను పశువులను విస్తరింప చేస్తాను. నాకు ఇష్టం రా, మిమ్మల్ని బ్లెస్ చేయడం నాకు ఇష్టం. మీ మీద పశువులను విస్తరింపజేస్తాను. అవి విస్తరించి అభివృద్ధి పొందుతాయి. పూర్వం ఉన్నట్టు మిమ్మల్ని నివాస స్థలముగా చేసి మునుపటి కంటే, అండర్లైన్ చేసుకోండి, మనము నీతిగా నిజాయితీగా ఆయన యందు భయభక్తులు కలిగి చూపిస్తే మునుపటి కంటే అధికమైన మేలు నీకు కలుగ చేసేదను. ఎందుకు నాయన మాకు ఇన్ని మేలు చేస్తున్నావంటే నేనే దేవుడునై ఉన్నానని తెలుసుకోవటానికి. 20 years ఎందుకు ఉంచానన్నా మాకు ఈ నివాసం ఇచ్చి? నేనే దేవుణ్ణి. ఇంత నెమ్మదిగా ఉండొచ్చు నువ్వు. నన్ను నమ్ముకొని బ్రతికితే నీకు ఇంత మేలు దాచుంచాను. అందుకే నిన్ను మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరుస్తాను, అధిక మేలు కలగజేస్తాను. అప్పుడే నేను దేవుడనై, యెహోవానంటే ఉన్నవాడనైనా దేవుడను నేనే నువ్వు తెలుసుకుంటావు. తెలుసుకున్న నీవు నా గురించి మొట్టమొదటి నేను చెప్పించాను కదా, బయట జనులు తెలుసుకునేలాగా నువ్వు చెప్పిస్తావు. ఈ ప్రాసెస్ లో ఉన్నారు అసలు వినేసి ఆయన చేత మేలు పొందేసి. ఏమంటే మేలు పొందడం అంటే నిజంగా మనం బతికుండటమే ఆయన చేత మనం పొందుకున్న అధిక మేలు. అవి కాకుండా ఎక్స్ట్రా ఇచ్చేవి ఇవి దేవుడు. అర్థమైందా? అందుకనే నేనే దేవుడనై ఉన్నానని మీరు
తెలుసుకుంటారు అని చెప్తున్నాడు. అదే హెబ్రీయులకు రాసిన పత్రిక ఈ లోకపరమైనటువంటి నివాసాల గురించి ఎంత కేర్ఫుల్ గా ఉన్నాడా. అందుకే నేను ఒక మాట చూపిస్తాను. ద్వితీయోపదేశ కాండము 22వ అధ్యాయము. దేవుడు ఇళ్ళ గురించి ఇంత ఆలోచించాడా అంటే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. ద్వితీయోపదేశ కాండము 22వ అధ్యాయము 8వ వచనం. కొత్త ఇల్లు కట్టించినప్పుడు రాసుకోండి. మీకు ఏమన్నా ఆశ్చర్యం అనిపించినా చదువుతున్నప్పుడు? కొత్త ఇల్లు కట్టించినప్పుడు ఎట్లా పడితే అట్లా కట్టుకోకండ్రా, దాని మీద నుండి ఎవడైనా పడుట వల్ల నీ ఇంటి మీదకి హత్యాదోషం వస్తుంది కాబట్టి పిట్ట కూడా కట్టించుకో. ఏది ఇది ఒక లోకల్ కామన్ పర్సన్, మన స్ట్రీట్ లో ఉండే పర్సన్ చెప్పినట్టు మనకి ఎట్లా చూస్తుందండి? ఇంతగా కేర్ఫుల్ గా ఉన్నాడా దేవుడు? అసలు పిట్ట కూడా కట్టించుకోండి. మీరు ఇల్లు కట్టించుకుంటే మీ మీదకి దోషం రాకుండా ఉండాలి అంటే ముందు మీరు పిట్ట కూడా కట్టించుకోండి. ఇంత కేర్ఫుల్ గా ఉన్నాడు దేవుడు మన గురించి. ఆలోచిస్తున్నారా? ఆయన ప్రేమ కనుక మీకు అర్థమై ఉంటే ఆయన వదిలిపెట్టరు. మధ్యలో ఏ చిన్న ఇబ్బంది వచ్చినా, ఇబ్బందులు మనకు రాక ఎవరికి వస్తాయి? మనిషి భూమి మీద ఉన్నప్పుడు, గాలి ఉన్నప్పుడు, నీరు ఉన్నప్పుడు, అగ్ని ఉన్నప్పుడు, లేకపోతే ఈ శూన్యంలో అంతరిక్షం ఇవన్నీ ఉన్నప్పుడు మనిషి కోసం పనిచేస్తున్నాయి. ఈ భూమి మీద మనిషి యొక్క శరీరము బలహీనము, ఆత్మ ఎల్లప్పుడూ సంసిద్ధము. ఈ బలహీనమైన శరీరానికి ఎన్నో వస్తా ఉంటాయి, పోతా ఉంటాయి. ఏజ్ డిక్రీజ్ పెరుగుతూ ఉన్నప్పుడు, ఇంక్రీజ్ అవుతూ ఉన్నప్పటికీ మనలో ఉన్న రెసిస్టెన్స్ తగ్గి ఆ మైక్రోబియల్ యాక్టివిటీ వల్ల మనలో జబ్బులు కలుగుతాయి. ఈ లోపు మనకి ఆ బ్లెస్సింగ్ ఎవరు ఇవ్వాలి? మనం బాగా ఆయన దగ్గర ఉంటాయి కదా. ఇందాకే కదా హృదయాన్ని తృప్తిపరిచేది ఎవరు? మేలు చేత. ఇన్ని ఇబ్బందులు, ఇన్ని రోగాలు, ఇన్ని లోకమంతా చాలా. మీరు చూడండి, ఇది వరకు ఏదో 1-2 క్యాన్సర్ హాస్పిటల్ ఉంది. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? 30, 40, 50. అసలు ఎన్ని హాస్పిటల్స్? ఊరికి హాస్పిటల్, వీడికి ఒక ఫస్ట్ ఎయిడ్, ఇంట్లోనే మనకు ఒక బాక్స్. జ్వరం వస్తుందేమో అని భయం. వీటన్నిటి నుండి తప్పించి నిన్ను మేలుతో తృప్తిపరుస్తున్నాడు. ఎందుకు? అధిక మేలు నీకు ఎందుకు కలగజేస్తున్నాడు? నేనే దేవుడనై ఉన్నానని నువ్వు గుర్తు చేసుకోవాలి, నువ్వు తెలుసుకోవాలి, తెలుసుకున్న నువ్వు చెప్పించాలి. అందుకే అంటున్నాడు. ఇంకొక మాట చూపిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఇంతవరకు నాయన ఇలా చెప్పించావు, మరి క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత నువ్వు నివాసాల గురించి ఏమన్నా చెప్తావా అంటే ఒక మాట చూపిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. 2వ అధ్యాయము. చాలా నిదానించి ఈ మాటను కనుక మీరు చదవకపోతే దేవుని యొక్క ఆలోచన అర్థం కాదు, ప్రణాళిక అర్థం కాదు, మీరు కూడా ఇల్లు కట్టుకోలేదేమో అని చింతలో. ఏమిటి రామయ్య దీర్ఘంగా ఆలోచిస్తున్నావు అంటే ఏమంటాడు? ఇంటి మీద రేట్లు వేయాలి. మా చిన్నప్పుడు రేడియోలో వచ్చేది కదండి. ఏమిటి రామయ్య దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఇంటి మీద ఏ కప్పు మీద ఏ రేకులు వేయాలని మనకు అవసరం లేదట. ఇక్కడ దేవుడు రివీల్ చేస్తున్న మాట చూడండి, చదవండి. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా. ఆయనలో అంటే ఎవరిక్కడ? దేవునిలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలము. ఇప్పుడు అర్థమైందా? మీరు ఎవరు? దేవునికి నివాస స్థలం ఎవరు? స్వయంగా మనము. ఇప్పుడు దీనిలో కుళ్ళు ఉండొచ్చా? కుతంత్రం ఉండొచ్చా? అబద్ధం ఉండొచ్చా? వ్యభిచారం ఉండొచ్చా? హత్య చేయాలని ఆలోచన ఉండొచ్చా? బూతులు మాట్లాడొచ్చా? తాగొచ్చా? సిగరెట్ తాగొచ్చా? మద్యం తాగొచ్చా? ఇంకేమన్నా చేయొచ్చా? ఆహారం కానీ ఏవో వేస్తారు, చించేస్తారు, వేసేస్తారు. చెయ్యొచ్చా ఇవన్నీ? ఏమంటున్నాడు ఇక్కడ? ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవుని నివాసం. మీరు దేవుని నివాసమై ఉండుటకు కట్టబడుతున్నారు. కన్స్ట్రక్షన్ జరుగుతుంది మీలో. ప్రతిరోజు కన్స్ట్రక్షన్ జరగాలి, ప్రతిరోజు మార్పు జరగాలి. ఏంటి? ఈ రాయి పుల్ల వల్ల ఏర్పడింది, ఈ రాయి ఏంటి మట్టి వల్ల ఏర్పడింది, నాలో ఉన్న భాగాలు ఏంటి ఇలా చండాలం అయిపోయినాయి అని నువ్వు మార్చుకుంటూ వాక్యం ద్వారా నీ మార్పులు చేర్పులు చేసుకుంటూ దేవుని చేత నిర్మించబడాలి. ఇప్పుడు చెప్పండి, ఇల్లు అంటే ఎవరు? మనమే.
పాత నిబంధనలో నీవు నివసించేటువంటి గృహానికి ఎంత కేర్ఫుల్ తీసుకోవాలో ఒక్క రిఫరెన్స్ చూపించా. పెట్టకూడదు, కట్టుకుంటే కట్టుకోకపోతాయి. మరి నాన్న నువ్వు ఇల్లు కట్టుకుంటే నీ మీదకి నేరం రాకూడదు కాబట్టి ఏం చేయమన్నాడు, పెట్టకూడదు అని చెప్పిన ఆయన కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి దృశ్య రూపకంగా మనకి అన్ని డిక్లరేషన్ ఇస్తున్నప్పుడు ఎవరో చెప్పేశాడు, ఇల్లు అంటే ఎవరో చెప్పేశాడు. ఏమిటట, మనమే నివాస స్థలము కాబట్టి మనమే కన్స్ట్రక్షన్ అవ్వాలి, మనమే నిర్మించబడాలి. ఈ ప్రక్రియలోనే హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. ముందు చెప్పబోవు సంగతులకు సాక్షాత్తుగా మోషే హెబ్రీయులకు రాసిన పత్రిక చదువు. మోషే పరిచారకుడై ఉండి, మోషే అంటే ఏమై ఉన్నాడంట, కలెక్టరా లేకపోతే పిఎం సీఎం? పరిచారకుడు అంటే ఏం చెప్పండి, పనివాడు. పనివాడు. నీ ఇంటికి నువ్వు పనివాడు అన్న విషయం తెలిసిందా? నీ ఆత్మకు పనివాడు నీ శరీరం. నీకు అర్థమవుతుందా నేను చెప్పేది? చెవి గలవాడు దేవుని సంగతులు వినుగాక. అర్థమవుతుందా? మీ శరీరము మీకు పరిచారకుడు. దేవుని మాటను తీసుకెళ్ళాలి. ఎలా తీసుకెళ్తావు? ఆత్మరూపుకి వెళ్తే దైవం అనుకుని పారిపోతారు. భూమి మీద ఈ శరీరాన్ని ఎందుకు ఇచ్చాడంటే దేవుడు ఆయన గురించి నువ్వు ఆయన్ని రిఫ్లెక్ట్ చేయాలి. ఆ రిఫ్లెక్ట్ చేసే విధానంలో భూమి మీద మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో, ఇందాక నివాస స్థలం అని ఎవరిని అనుకున్నాం? మోషే గారికి కూడా తన నివాస స్థలం ఏంటట, ఆయన శరీరమే. ఆయన శరీరం అంతటిలో ఎలా ఉన్నాడంట, నమ్మకంగా ఉన్నాడంట. విడిచిపెట్టకూడని భాగ్యం ఎవరిది? రాణి గారు, నన్ను నువ్వు వచ్చే, నువ్వు ఎలా పుట్టినా నాకు అనాథవి కాదు, నాకు కుమారుడు ఐగుప్తు రాజ్యానికి రాజుగా చేసేస్తాను రా అంటే అన్నాడా? వచ్చేస్తాను మమ్మీ, నన్ను బాగా నన్ను ముద్దు చేసావు, చిన్నప్పుడు ఎక్కడో నీటిలో దొరికినాన్ని నన్ను పట్టుకున్నావు, చక్కగా చూసుకున్నాను అన్నాడా? చిన్న విషయంలోనే లొంగిపోయాడా? చిన్న విషయం అనుకోకండి. ఇప్పుడు పిఎం అయ్యే పొజిషన్ అనుకుందాం, మీకు వచ్చింది అనుకుందాం, ఛాన్స్ వచ్చింది అనుకుందాం. అమ్మ మీకు చాలా మంచి ఛాన్స్ వచ్చింది, పిఎం సీఎంగా మీరు వెళ్ళిపోతారా, దేవుళ్ళో ఉంటారా అంటే, ముందు పిఎంగా ఉంటే దేవుడి బిడ్డల కోసం ఏం చేయాలన్నా చేసేస్తాను అంటావా లేదా? కానీ ఏమన్నాడట మోషే, ఐగుప్తి ధనం మామూలు ధనం కాదు, మంచి 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 వజ్రాలు వైడూర్యాలు. అసలు వాళ్ళు నడిస్తేనే, ఇంకా మీకు ఐగుప్తి హిస్టరీ చెప్తే మనకి ఇక్కడికి వెళ్ళాలిపోతుంది. సూపర్ రిచెస్ట్ అనుకుందాం. దాన్ని ఏం చేశాడంట, ఐగుప్తి ధనము విడిచిపెట్టేశాడంట. ఎవరు ఎంచుకుంటారు నింద కావాలి నాయనని? నిన్ను నిందించేశారు అనుకో, క్రీస్తు నిమిత్తం ఒప్పుకుంటావా? శరీరముగా ఉన్న నీకు దేన్ని ఎంచుకోవాలో మోషే గారు ఎగ్జాంపుల్. నివాస స్థలమైన నిన్ను ఆయన ఎంచుకుంటున్నప్పుడు, నిన్నుగా ఆయన పోషించుకుంటున్నప్పుడు ఏది ఎంచుకోవాలో చెప్తున్నాడు ఆయన. ఏమంటున్నాడు? ఆయన క్రీస్తు కుమారుడు అయ్యింది, ఆయన క్రీస్తుని కూడా తీసుకొచ్చారు ఇక్కడ. క్రీస్తు గారికి విడిచిపెట్టకూడని భాగ్యం కదా, విడిచిపెట్టకూడని భాగ్యమై ఉన్న ఆయన ఏం విడిచిపెట్టేశాడు? ఏం విడిచిపెట్టాడు? క్రీస్తు క్రీస్తు ఇల్లేంటి? ఆయన ఎదుటికి వచ్చిన స్త్రీ ఎవరు? సమరయ స్త్రీకి ఎంతమంది పురుషులు ఉన్నారు? ఉన్నవాడు కూడా భర్తగాడు. ఏమన్నా టెంప్ట్ అయ్యాడా? నమ్మకంగా ఉన్నాడు. నేనిచ్చే నీళ్లు తాగితే నీకెన్నటికీ దాహం అవ్వదు అని ఎన్నో మైళ్ళు నడుచుకుంటూ యాకోబు బావి దగ్గరికి వచ్చాడు. నువ్వేమన్నా ఒక్కరోజు సాక్రిఫైస్ చేసావా? నీ ఇల్లంతటిలో నమ్మకం కాదు. ఒక రోజు ఉంటావు, ఒక రోజు పోతావు. ఇలా అవసరమా? ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడు. సరే, మేమెలా ఉండాలి మరి? ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యము కావాలి. నీ ఇంటిలో నువ్వు నమ్మకంగా ఉండాలంటే నీకు మొదట ఉండాల్సిన లక్షణం ఏంటో తెలుసా? పిరికి వారు ఎక్కడుండరు? ఎవరు పిరికిగా ఉండకండి క్రైస్తవులు ఎవరు. మనం నమ్ముకుంది ఆ భగవంతుడు ఎవరంటే ఈ లోకాలని కాదు, టోటల్ గెలాక్సీని ఒక్క సెకండ్ లో తయారు చేయగల క్యాపబిలిటీ
కానీ 7 days తీసుకున్నాడు. ఎందుకు 7 days అయింది ఆయనకి నేను ఎప్పుడైనా ఆలోచించారా? ప్రతిదీ నీకు అనుకూలం అవ్వాలి. ఏ గ్రహ శకలంగా వచ్చి నిన్ను ఢీ కొట్టకూడదు. ఈ లోపు గెలాక్సీలోనే మొత్తం స్మాష్ అవ్వాలి. నువ్వు భూమి మీదకి వచ్చేలోపు ఈ ప్రకృతిలో అంతా నీకు అవైలబుల్ గా ఉండాలి. అది ఒక జాంకాయగానే కాదు, కాయలు ఎన్ని ఉన్నాయండి. మ్యాంగోస్ లోనే ఎన్ని వెరైటీస్ ఉన్నాయి. నమ్మకంగా ఉంటున్నావు. ఎంత ఫుడ్ పెడుతున్నాడు దేవుడు, ఎంత రెడీ చేసి పెట్టాడు. ప్రకృతి అనే క్యారేజ్ ని ముందు పెట్టాడు ఆయన. స్పూన్లతో సహా రెడీమేడ్ ఫుడ్. కలర్స్ ఏంటండి, రెడ్ గా ఉంటే తింటాము, ఒక ఫ్రూట్ రెడ్ గా ఉంటే తింటాం, ఒక ఫ్రూట్ ఎల్లోగా ఉంటే తింటాం, ఒక ఫ్రూట్ ఇంకో ఆరెంజ్ కలర్ లో ఉంటే తింటాం, ఒక ఫ్రూట్ ఏ కలర్ లేకుండా ఉండాలి తింటాం. ఎన్ని రుచులండి మనిషికి. కానీ మనం పెట్టుకున్నది ఎన్ని రుచులు? 6 రుచులు. 8 రుచుల్లో నింపిన మనకి కొన్ని నచ్చుతున్నాయి, కొన్ని నచ్చట్లేదు. అవన్నీ ఎవరికి తెలిసాయి? 4కు తెలిసాయా? ఆ పరమ తండ్రికి తెలిసాయా? అందుకే నమ్మకంగా ఉండాలి. ఏం అవసరం ఇల్లంతట్లో నమ్మకం అంటే ఖచ్చితంగా ఆయన కొరకే నమ్మకంగా ఉండాలి. పైగా ధైర్యము. ఇంకొకటి ఏం చేశాడు? నిరీక్షిస్తే ఏమొస్తుంది? నిరీక్షిస్తే ఎవరికి ఫలితం వస్తుందని ఉండరు. ఎంత టైం అయిపోయింది, అబ్బా ఎంత చెప్పు అని చిరాకు వస్తుంది. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? నిరీక్షిస్తే నీకు ఉత్సాహం రావాలి. నీ కొరకు బ్రతికమైనా ఇంకా బ్రతికి చూపిస్తా. ఇంకా నా ముందు నా శరీరానికి ఏవైతే నువ్వు ఎగ్జామ్స్ పడితే ఆ ఎగ్జామ్స్ అన్నిట్లో నా శరీరం అనే ఈ నివాసంలో నమ్మకంగా బ్రతికి చూపిస్తానని ఉత్సాహం చూపించాలి. ఉత్సాహమును ఎప్పటి వరకు? ఇవాళ ప్రేయర్ అయ్యే వరకేనా, లేకపోతే సండే ప్రేయర్ అయ్యే వరకేనా, లేకపోతే మనం ఎప్పుడైనా కూడికలు పెట్టుకున్నప్పుడు, లేకపోతే ఇన్ని సంవత్సరాలు థ్యాంక్ యూ అని ఈ రోజు వరకేనా? తుదమట్టుకు. ఇప్పుడు రాదా ఉత్సాహం? ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. తుదమట్టుకు స్థిరముగా. వంటింట్లోకి వెళ్ళి ఏడ్చేసి, బెడ్రూమ్ లోకి వెళ్ళి నవ్వేసి, హాల్లోకి వచ్చి ముఖం తుడుచుకొని అలా ఏం ఉండకూడదు. స్టెబిలిటీ ఉండాలి. క్రైస్తవుడికి ఏముండాలి? స్థిరత్వం ఉండాలి. ఆ స్టెబిలిటీ లేదనుకోండి, గ్యారెంటీగా నీ శరీరం నీతో ఆడుకుంటారు. ఈ శరీరమే ఇల్లు. అదే అంటాడు 6వ వచనంలో. చదవండి. చేపట్టిన ఎడల మనమే ఆయన. డిక్లరేషన్ వచ్చిందా లేదా? ఇల్లు అంటే ఏం చెప్పాడు? నిన్ను పాత నిబంధనలో నీకు నేను ఇచ్చేవన్నీ గిఫ్ట్లు, కానీ క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత నువ్వే నా గిఫ్ట్ అయిపోవాలి. నువ్వే నా గిఫ్ట్ అవ్వాలి అంటే నువ్వు నమ్మకంగా ఉండి తీరాలి. ధైర్యమును, నిరీక్షణను, ఉత్సాహముగా తుదమట్టుకు గనక నువ్వు చేపట్టితే అప్పుడే ఆయన ఇల్లు అని నేను ఒప్పుకుంటాను. ఒప్పుకునేలాగా ప్రవర్తిస్తున్నామా? అందుకనే ఒక మాట చూపిస్తాను. కీర్తనల గ్రంథము మీరు ఇందాక చదివారు, ఉత్తర ప్రత్యుత్తరాల్లో ఒక మాట చదివారు చూడండి. 98వ కీర్తనలో 98వ కీర్తన ఇంకా 2 మాటలు చెప్పి ముగించేస్తాను. 2వ వచనం. అది ఎందుకు నాయన నమ్మకంగా ఉన్నావు అంటే ఆయన రక్షణని చెప్పేశాడు. ప్రపంచం అంతా దీనికోసమే వెతుకుతుంది. పూజలు చేద్దామా, జాతరలు చేద్దామా, ఇంకేదైనా చేద్దామా, ఏదైనా 4 రోజులు ఒక మాల ధారణ చేసుకొని ఉందామా, ఒక 10 రోజులు ఉపవాసం ఉందామా, లేకపోతే దీపం పెట్టుకొని ఉందామా, తాపాన్ని పానాన్ని మానేసి ఉందామా, అసలు శరీర కోరికలు కొన్ని రోజులు పక్కన పెట్టుకుందామా అని ఎదుగుతున్న వాళ్ళందరికీ దేవుడు రక్షణని వెల్లడి చేశాడు గనుక అన్యజనుల ఎదుటకి ఎవరెళ్తే నీతి బయటపడుతుందండి? నమ్మకంగా ఉన్న ఈ శరీరాలు కదా బయటికి వెళ్ళాలి. నమ్మకము స్థిరముగా చేపట్టిన ఇల్లే కదా బయటికి వెళ్ళి నీతిని వెల్లడి చేయాలి. అన్ని జనుల ఎదుట తన నీతిని బయలుపరిచి ఉన్నాడు. మరి దాన్ని తీసుకెళ్లాల్సింది ఎవరు? దాన్ని తీసుకెళ్లేది ఎవరు? ఏ విధంగా అయినా రీజన్ పెట్టుకొని బయటకు వెళ్ళి ఆయన గురించి చెప్పాల్సిందే. నమ్మకంగా నీ శరీరాన్ని ఆయనకు అప్పగిస్తే నువ్వే ఆయన ఇల్లు. ఆయన నీతిని వెల్లడి చేయాలి, ఆయన రక్షణను ప్రకటించాలి. 9వ వచనంలో అంటారు, ఇదే అధ్యాయంలో 9వ వచనంలో, భూమికి తీర్పు ఉంది. భూమి మీద ఇల్లు కట్టుకున్నాను, హ్యాపీ ఎండింగ్ అనుకుంటున్నావా?
ఈ మాటని ఇక్కడ పెట్టి ఒక మాట ఇక్కడ అవసరం కాబట్టి చూపిస్తాను. యెషయా గ్రంథము 9వ అధ్యాయము, యెషయా గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం. వారు ఇటుకలతో కట్టినది పడిపోయెను, చెక్కిన రాళ్లతో కట్టుదుము రండి. వారు ఇటుకలతో కట్టామంటే పడిపోతుంది, చెక్కిన రాళ్ళతో కట్టుకున్నాం రండి అంటున్నారు. రావి కర్రలతో కట్టా కూడా నరగబడిపోతుంది. వాటికి మారుగా ది బెస్ట్ కర్రను దేవదారులను తెచ్చి కట్టుకుందాము అని అని ప్రొటెక్టివ్ వేలో అనట్లేదట. అతిశయం వస్తుంది. ఈ రోజుల్లో గృహాలను నిర్మించుకునే ప్రాసెస్ లో మనిషిలో వచ్చిన ఉన్మాదం ఏమిటో తెలుసా? అతిశయం, గర్వం. నా ఇల్లుని, నీ ఇల్లుని, నా ఇల్లుని. అసలు దేవుడు చెప్పిన ఇల్లు నీ గురించి దేవుడు తపన పడిపోయి చింత కలిగి ఉంటే వీటి ప్రాసెస్ లో ఇది రాళ్లతో కాదు, కర్రతో కాదు, ది బెస్ట్ దేవదారు కర్రతో కట్టుకుందామని అతిశయము, గర్వముతో చెప్పుకుంటున్నారే. మీకు ఇది అవసరమా అంటున్నాడు దేవుడు. ఇంకొకటి హగ్గై రాసిన పత్రిక, హగ్గై గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము, హగ్గై 1వ అధ్యాయము 5వ వచనం. అది తెలుసు కాబట్టి 5వ వచనం చదివేసేయండి. కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనను గురించి ఆలోచించు. ఏం చేయాలట? ఇళ్ళ గురించి కాదు, దానం ఆయన ఇచ్చేస్తాడు, అదేం క్యారెక్టర్. కానీ మార్చుకోవాల్సింది మన చేతిలో ఉన్నది ఒకటి. ఏంటది? మన ప్రవర్తనను ఏం చెప్తున్నాడు ఆయన? కాబట్టి ఆయన సెలవిస్తుంది ఏంటంటే, మీ ప్రవర్తనను గూర్చి దేవుడు ఇల్లు ఎలా కడదాం రామయ్య అని ఆలోచించక్కర్లా. మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకోండి. మీరు కనుక మీ ప్రవర్తన గురించి ఆలోచించకపోతే మీరు విస్తారంగా విత్తినా, దేని గురించి ఆలోచించుకోకపోతే ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్. ప్రవర్తనను గురించి ఆలోచించకపోతే, ఐ మీన్ మీ శరీరం అనే ఇంటిలో మీరు నమ్మకంగా ఉండకపోతే మీరు విత్తినా కొంచెమే పండుతుంది. మీరు భోజనం చేసినా ఆకలి తీరదు, పానం చేసినా ఏం తాగినా దాహం తీరదు, ఇంకా బట్టలు కప్పుకున్న చలి కూడా ఆగదు. పనివారు కష్టము చేసి జీతము సంపాదించినా చినిగిపోయిన చంచిలో అయిపోద్ది. కాబట్టి ఏం బాగుంటే మరి ఇన్ని సంవత్సరాలు దేవుడు కాపాడాడంటారు. 20 సంవత్సరాల డెకేడ్ లైఫ్ ని ఈ కుటుంబం అనుభవించింది నివాసంలో అంటే ప్రవర్తన ఎంత బాగుంటుంటే ప్లస్ అయి ఉంటుంటారు. ఆలోచించారా? ఎగ్జాంపుల్ కదా మన సంఘానికి అందరికీ, ఫ్యామిలీ ఎగ్జాంపుల్ కదా. ప్రవర్తన విధానం బాగుండాలి. ప్రవర్తనను ఆలోచించుకోండి. ప్రవర్తన విధానం ఒకళ్ళ ఉంటో కాదు, కుటుంబం అంతటికి ఉండాలి. అది మళ్ళీ ఎవరికి ప్లస్ అవుతుంది? చిల్డ్రన్ కి ప్లస్ అవుతుంది. అలా చెయ్యకుండా కట్టుకుంటాం అంటే ఇల్లు కట్టుకుంటే రాజు అయిపోతావా అన్నాడు ఒక మాటలో దేవుడు. తెలుసా మీకు? ఇల్లు కట్టినంత మాత్రం రాజావో. నీ గృహం అనే ఇల్లు కాదు, నీ శరీరం అనే ఇల్లు కట్టుకొని దానిలో నమ్మకంగా ఉంటే నీవే రాజు. మీరే రాజులైనా యాజక సమూహం. యాకోబు గారు ఎన్నేళ్ళు సర్వీస్ చేశారండి వాళ్ళ మామ దగ్గర? 20 సంవత్సరాలు. ఎందుకు అన్ని సంవత్సరాలు ఓర్పుగా చేయగలిగాడు? మామ ఏమన్నా పిలిచి పండగిచ్చి ఏమన్నా చేశాడా? చాలా కష్టతరమైన మామగారు కంపెనీ అంతా నడిపాడు కదా, గొర్రెల కంపెనీ కదా. అప్పట్లో అవే కదా కంపెనీలు, అవే కదా వ్యాపారాలు. అందుకే ఆ మాట చూపించి ముగించేస్తాను చూడండి. ఆదికాండము 31వ అధ్యాయము, ఆదికాండము 31వ అధ్యాయము 41వ వచనం. మీరు ఇంటికెళ్ళి మొత్తం చదువుకోండి. నీ ఇంటిలో 20 ఏళ్ళు ఉంటిని. 20 ఏళ్ళు ఉన్నాను. నీ ఇద్దరి కుమార్తెల నిమిత్తం 14 ఏళ్ళు ఉన్నాను. నీ మంద నిమిత్తం 6 ఏళ్ళు ఉన్నాను. కొలువు చేశాను. 10 సార్లు మార్చాడంట మామయ్యుండి. కానీ ఎక్కడ ఇరిటేషన్ రాలేదంట. ఏం చూడు 42లో నా తండ్రి దేవుడు. ఎవరండి? ఎవరన్నా విసిగిచ్చారనుకోండి మీకేముండాలి? ఏ విషయం మీద మీకు నమ్మకం ఉండాలి? నా తండ్రి దేవుడు చూస్తున్నాడు, ఆయన చూస్తున్నాడంటే నీ కథ సమాప్తం చేస్తాడు. నా తండ్రి దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉన్నాడు. అందుకే 2 సంవత్సరాలు.
ఈ కుటుంబానికి కూడా దేవుడు 20 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఇస్తారు. ఎందుకంటే ప్రవర్తన బాగుంది కాబట్టి. మధ్యలో చిన్న మార్పు వచ్చినా ఆయనకి ఇబ్బంది అయిపోతుంది. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే, నాకు తోడై ఉండిన ఎడల నిశ్చయముగా నీవు నన్ను ఒట్టి చేతులతోనే పంపించేస్తావు. నాకు తోడై ఉన్నాడు దేవుడు, అందుకే ప్రతిదీ నాకు బ్లెస్సింగ్ చేశాడు. అధిక మేలు పూర్ణముగా నీకు మేలులతో నీ హృదయాన్ని తృప్తిపరుస్తుంది. ఎందుకో తెలుసా? నేనే దేవుణ్ణి ఉన్నానని తెలుసుకోవటానికి. సో ఇటు ధన్యత మీకు కావాలి అంటే మీరు మీ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా మిమ్మల్ని మీరు కాపాడుకొని మీ తదనంతరపు జనరేషన్కి బ్లెస్డ్గా ఉంటారని, ఇందు మూలంగా ఈ కుటుంబానికి మరింత దీవెనలు దేవుడు దయచేయాలని నిత్యము నా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ ఇంతటితో నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. గాడ్ బ్లెస్ యూ టు ఆల్.